భరోసా కథ రచన అల్లు సాయిరాం. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. ప్రపంచంలో ఏ మూలనున్న తెలుగువారైనా 3 నెలల ముందు నుంచి రిజర్వేషన్ల కోసం ప్రయత్నించి దొరికినా దొరక్కపోయినా, డ్యూటీలకు సెలవులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఉన్న ఫలాన తట్టాబుట్టా సర్దుకొని ట్రైనో బస్సో కారో, అవసరమైతే లారీలు ఎక్కైనా సరే ఏదో విధంగా సొంతూరికి చేరి జరుపుకోవాలని ఆశపడే పండుగ సంక్రాంతి. అటువంటి సంక్రాంతి పండుగ వస్తుందంటే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసిపోతాయి. ఎలాగోలా డబ్బులు ఎంత ఖర్చైనా ఇంటికి చేరిపోవాలనే జనాల ఆశను చూసి టిక్కెట్ల ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి. అంత కష్టపడి ఊరికి వచ్చాక ఎప్పుడిచ్చారంటూ ఇదేనా రావడం అని అంటూ ఊర్లో పలకరింపులు చేస్తూ ఉండే బంధువర్గం సందడితో మొత్తం మైమర్చిపోతారు. ప్రతి ఇంటి ముందు గొబ్బెమ్మ ముగ్గులతో, ఇంటి నిండా చుట్టాలతో, పిండి వంటల వాసనలతో, చిన్నపిల్లలు ఆడుకునే జల్దీ హౌసీ ఆటలతో, పెద్దోళ్ళు ఆడుకునే కోళ్ల పందాలు, పేకాటలు, మందు శిబిరాలతో ఒక రకమైన సందడిగా ఉంటుంది. సతీష్ హైదరాబాద్ నుంచి బయలుదేరి పార్వతీపురంలో ట్రైన్ దిగి ఊరు వచ్చేసరికి భోగి మంటలు కూడా కాలిపోయి నల్లని బొగ్గులు మిగిలాయి. ఆ మంటల దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి ఇంటివైపు వస్తున్న సతీష్తో, ఏమిరా లేట్ అయిపోయావు అని కొందరు, భోగి మంటల దగ్గర కనిపించకపోయేసరికి ఈసారి పండక్కి మరి రావేమో అనుకున్నాన్రా అని ఫ్రెండ్స్ అంటూ ఉంటే, ఉండండి ఇంటి దగ్గర కనపడి వచ్చేస్తాను అని సతీష్ ఇంటివైపు కీనటిచాడు. ఇంటి ద్వారాలకి రంగులతో ముగ్గులు వేస్తున్న జానకమ్మ ఇంటివైపు నడుచుకుంటూ వస్తున్న సతీష్ని చూసి ఎదురుగా వచ్చి, ఏం ఇంతవరకు, తెల్లవారి వచ్చేస్తున్నా అన్నావు కదా అని అడిగింది. సతీష్ వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుంటూ, ట్రైన్లు ఫుల్ లోడ్గా ఉన్నాయమ్మా, ఆ తర్వాత బస్సులు దొరకలేదు, లేట్ అయిపోయింది అని చెప్పాడు. సరేలే, బయట ఏమైనా టిఫిన్ తిన్నావా అని అడిగింది జానకమ్మ. బయట టిఫిన్ చేస్తే మరొక గంట లేట్ అవుతుంది, అలా ఉంది పరిస్థితి అని సతీష్ అంటే, సరే అయితే అన్నం తిందు లోపలికి రా అని రంగు డబ్బాలకి మూత వేసి లోపలికి వెళ్ళింది జానకమ్మ. అన్నం తింటూ మధ్యలో, నాన్న ఎక్కడికి వెళ్ళాడమ్మా అని అడిగాడు సతీష్. నాన్న ఇంకెక్కడికి వెళ్తాడు, ఆ షావుకారు రమణబాబు దగ్గరికి వెళ్తాడు అని అంది జానకమ్మ. వెళ్తాడులే, పండగతో ఇప్పుడెందుకు వెళ్ళినట్టు అని సతీష్ అడిగితే, జానకమ్మ సతీష్ వైపు చూస్తూ, తీసుకున్నాం కదా ఒక భూమి కౌలు చేయడానికి, ఈ భూమి కౌలు చేయడంలోనే పని ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. ఈసారి నుంచైనా భూమి వదిలేద్దామని అంటే మీ నాన్న వినట్లేదు. భూమి వదిలేసి ఏం చేస్తామంటాడు. నువ్వు ఒక మాట చెప్పు. ఇప్పుడు రమణబాబు దగ్గరికి వెళ్ళిన విషయమైతే, ఈ పంట మొదట్నుంచి మొన్న పంట కోత మిషన్తో పాటు ధాన్యం తీసుకెళ్ళడం కూడా మొత్తం వాళ్లే కదా. ట్రాక్టర్ రాజు, ఎరువుల షాపు సూరిబాబు బాకీల కోసం తెగ ఫోన్లు చేస్తున్నారని రమణబాబుని మీ నాన్న డబ్బులు అడిగితే, ఒకసారి ఇంటికి వస్తే లెక్కలు చూద్దామన్నాడు. అందుకే మీ నాన్న వెళ్ళాడు. అదిగో లెక్కలు తేలిపోయినట్లున్నాయి, మాటల్లోనే మీ నాన్న వచ్చేస్తాడు అని ఇంటికి వస్తున్న గణపతికి ఎదురుగా వెళ్ళి తలుపు తీసింది జానకమ్మ. గణపతి ఇంట్లోకి వస్తూ సతీష్ని చూస్తూ, సతీష్ వచ్చేసావేంటి, ఇంకా రాలేదేంటి అని ఫోన్ చేద్దామనుకుంటున్నాను అని అంటున్న గణపతి ముఖంలో ఒక రకమైన నిరాశగా, అసంతృప్తితో ఉండడం చూసి, నేను వచ్చేసాను కానీ నాన్న, నీకేమైంది అలా ఉన్నావు అని అడిగాడు. ఏం లేదు కానీ నువ్వు తినేసిన తర్వాత ఈ కాగితాలు చూడు అని అంటూ తన జేబులో దాచుకున్న కాగితాలు మంచం మీద పెట్టాడు. జానకమ్మ వైపు చూసి, నాకు ఇంత గంజిపోయి అని గణపతి అనేసరికి, గణపతి మనసెరిగిన వారిగా ఏదో జరిగి ఉండొచ్చని అర్థం చేసుకుని జానకమ్మ వంటిట్లోకి వెళ్ళి అన్నం పెట్టి తీసుకొచ్చింది. సతీష్ గబగబా తినేసి కడుక్కొని వచ్చాడు. వచ్చి ఆ కాగితాలు తీసి చూస్తున్నాడు. గణపతి తింటున్నాడు. గణపతే ఫోన్ మోగుతూ ఉంటే సతీష్ చూసి,
ట్రాక్టర్ రాజు ఫోన్ చేస్తున్నాడు నాన్న అని అంటే గణపతి ఫోన్ తీసుకుంటూ, ఈ రాజుగాడు ఆగలేకపోతున్నారా బాబు అని అంటూ ఫోన్ ఎత్తి, రాజు గంట ఆగి ఇంటికి రా, డబ్బులు తీసుకెళ్దువు గాని అని అవతల వైపు ఉన్న రాజుకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఫోన్ కట్ చేసేశాడు. గణపతి చిరాకు చూసి, ఇంతకీ ట్రాక్టర్కి ఎంత ఇవ్వాలన్నా అని అడిగాడు సతీష్. ట్రాక్టర్ రాజుకే కాదు, ఎరువుల షాపు సూరిబాబుకి, పంట కోత మిషన్ వాళ్ళ వరకు ఎవరెవరికి ఎంత ఇవ్వాలనేది ఆ కాగితాల్లో ఉన్నాయి. అవి చూడమంటున్నాను నిన్ను. షావుకారు డబ్బులు మనకు ఇచ్చాడనేది వాళ్ళకి తెలిసిపోతుంది. ఈరోజు అందరూ వస్తారు. విత్తనాల దగ్గర నుంచి పంట ధాన్యం అమ్మినంత వరకు అన్నీ లెక్కలు రాశాను. తొందరగా లెక్కలు చూడు అని గణపతి అదే చిరాకులో అంటే సతీష్ మౌనంగా కాగితాలన్నీ చూస్తున్నాడు. సతీష్ ఒక్కొక్క కాగితం చదువుతూ, ఇది నాయుడు గారి దగ్గర ఎకరా పొలానికి 11 బస్తాలు కౌలు ఇవ్వడానికి ఒప్పుకుంటున్నట్లు రాసిన పత్రం. ఇది షావుకారి దగ్గర 15,000 రూపాయలు అప్పు తీసుకున్న పత్రం. విత్తనాలు కొనడానికి 1000 అయింది. నారుమడి దుక్కులు 3 సార్లు, పొడి దుక్కులు 2 సార్లు, తడి దుక్కులు 2 సార్లు, దున్నడానికి మొత్తం 5 గంటలయ్యింది. గంటకి 1100 లెక్కన 5,500 ట్రాక్టర్ రాజుకి ఇవ్వాలి. పొలంలో పార పనులు కూలీవాళ్ళని పెట్టకుండా మనం సొంతంగా చేసుకున్నాం కాబట్టి ఒక 1,500 మిగిలింది. ఎకరా ఆకు తీతకి ఎకరాకి 1,500, పంట నాట్లేయడానికి 2,500 అయింది. ఎరువులకి యూరియా 28,28,013, పొటాష్ మొత్తం కలిపి 10,000 అయిందట. ఎరువుల షాపు యజమాని ఒక కాగితం రాసిచ్చాడు. పంట పండింది. పంట కోత మిషన్ గంటకి 3,200. ఇదేంటి, ఎకరాకి గంట 45 నిమిషాలు పట్టింది నాన్న, పొలమంతా మిషన్ని లాక్కొని వెళ్ళాడా ఏంటి అని సతీష్ ఆశ్చర్యంగా అడిగాడు. గణపతి కోపంగా, వాళ్ళ ఇష్టం నాయనా, మన వరి చేను నిలువుగా ఉంది కాబట్టి వేగంగా అయిపోయిందట. గాలికి ఏమైనా పడిపోయి ఉంటే ఇంకా టైం ఎక్కువ పడుతుందట. మెషిన్లు వచ్చినట్లుగా తిప్పుతారు, టైం వచ్చినట్లుగా చెప్తారు. మన దగ్గర ఎద్దులు లేవు, బండి లేదు. మనకి చేతకాకపోతే ఎవరు ఏం చెప్పినా చెయ్యాలి మరి అని నిస్సహాయంగా అన్నాడు. సతీష్ కాసేపు మౌనంగా ఉండి, పంట కోతకి మనకు 5,600 అయింది. ఇది షావుకారు ఇచ్చిన కాగితం. ఈసారి పంట 31 బస్తాలు పండింది. అందులో 11 బస్తాలు నాయుడు గారికి కౌలివ్వాలి. అవి పోతే 20 బస్తాలు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలకు 2,320 రూపాయలు. అంటే 80 కేజీల బస్తాలకి 1,856 రూపాయలు పడుతుంది. కానీ మన వర్తకుడు 100 కొట్టేసి 1,750 రూపాయల లెక్కన వేశాడు. అంటే 35,000 రూపాయలు. అందులో 15,000 అప్పు తీసేస్తే 20,000. మన కష్టం కలపకుండా మనం పెట్టిన పంట ఖర్చులే 25,000 దాటిపోయింది. మరింకేం మిగులుతుంది కౌలు రైతులకి? 6 నెలలు అప్పుల పాలైపోయి వ్యవసాయం చేస్తే ఏమీ మిగలకపోతే ఎందుకు చేస్తున్నట్లు అని కోపంగా అడిగాడు. గణపతి సతీష్ ఆవేదనని అర్థం చేసుకుని, వ్యవసాయం ఏమీ జూదం కాదు కదా, రాత్రికి రాత్రే లాభాలు వచ్చేయడానికి. ఇంకా మన షావుకారు కాబట్టి 1,750 అంటున్నాడు. మిగతా వర్తకులు 1,720 అని, 1,730 అని ఒక్కొక్కళ్ళు ఒక్కో రేట్లు చెప్తారు. పైగా 80 కేజీల బస్తా అయితే అది బాగాలేదు, రంగు బాగాలేదు, మచ్చ వచ్చేసింది అని చెప్పి 2 కేజీలు పెంచి 82 కేజీలకు తోస్తారు. కానీ 80 కేజీలకే డబ్బులిస్తారు. ఏదోలాగా ధాన్యం ఆముడైపోతే చాలు అనే స్థాయికి విసిగి వేసారిపోయిన రైతులు ఎవరు ఎంత చెప్పినా ఊకొడుతున్నారు. ట్రాక్టర్ వాళ్ళని, వ్యాపారస్తుల్ని, కూలీల్ని పెంచడానికే రైతులు వ్యవసాయం చేస్తున్నట్టున్నాం అని అన్నాడు. తన పని చేసుకుంటూ తండ్రి కొడుకులు మాట్లాడుకుంటున్న మాటల్ని వింటోంది జానకమ్మ. సతీష్, అదేంటి నాన్న, ఏం మిగిలినా ఆ 2వ పంటలోనేనా? ఆ పంటలో మాత్రం ఏం మిగిలిపోతుంది? కౌలుకు ఇవ్వాల్సిన ఆ 10 బస్తాలే కదా మిగులుతుంది. మిగతా ఖర్చులైతే సేమ్ అలాగే ఉంటాయి కదా. ఒక కుటుంబం సంవత్సరం మొత్తం సంపాదన 10-15 వేలు కూడా కనిపించట్లేదు. ఆ కుటుంబానికి మిగతా ఖర్చులకు కానీ, హాస్పిటల్ ఖర్చులకు కానీ ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? ముఖ్యంగా కౌలు రైతులు
భూమి వేరే వాళ్ళ యొక్క భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉంటారు. వీళ్ళకి పంట మదుపులకి లోన్ తీసుకుందామంటే భూమి సొంతది కాదు కాబట్టి బ్యాంక్ లోన్ ఇవ్వరు. కాబట్టి ప్రైవేట్ వర్తకులు వ్యాపారుల దగ్గర అప్పులు చేసి పంట మదుపులకి వాడతారు. చివరికి ఆ పంట మీద వచ్చిన పంట సాయం కూడా వారికే అమ్మాల్సి వస్తుంది. వాళ్ళు అసలు అప్పు, దాని మీద వడ్డీలు కోసేసి 10 వాటా ఇస్తారు. అందుకే అప్పుల బాధలు పడలేక చాలామంది రైతులు ఏదో ఒక అఘాయిత్యం చేసుకుంటున్నారు. పండగ పూట కూడా ముఖంలో సంతోషం లేకుండా ఒక రైతు ఉన్నాడంటే ఇంతకన్నా అధ్వానమైన పరిస్థితి ఇంకొకటి లేదు అని ఆవేశంగా సతీష్ మాట్లాడుతూ ఉంటే గణపతి, జానకమ్మలు చూస్తున్నారు. కాసేపు తర్వాత సతీష్, నాన్న, నాయుడు గారితో మాట్లాడడానికి వెళ్తావు కదా, వెళ్ళి ఏం చెప్తావు? ఇంతకీ భూమి కౌలుకి ఉంచుతున్నావా లేదా వదిలేస్తున్నావా అని అడిగాడు. ఇంతకుముందు సతీష్ మాట్లాడిన మాటలతో ఆలోచనలో పడిన గణపతి, అదే ఆలోచిస్తున్నాను. ఇన్ని ఖర్చులు, ఇంత నష్టం చూసిన తర్వాత వ్యవసాయమే చేయకూడదు అనిపిస్తుంది. కానీ మరి మనకి అలవాటైపోవడం వలనో లేక ఒక రైతుగా జనాలకి అవసరమైంది వదలకూడదనో మరి ఎందుకో తెలియదు కానీ నాకైతే వదలాలి అనిపించట్లేదు, ఉన్నమాట చెప్పేస్తున్నాను అని అన్నాడు గణపతి. జానకమ్మ కోపంగా, మళ్ళీ ఎందుకయ్యా? ఇప్పుడే తండ్రి కొడుకులిద్దరూ లెక్కలు వేసుకున్నారు కదా, మళ్ళీ ఎందుకు అని గట్టిగా అడిగింది. నాకు తెలిసే, నష్టమే, చేయడం కష్టమే, వ్యవసాయం చేయడం కష్టమే. వ్యవసాయం అనేది అవసరం. అది గుర్తించకుండా ప్రభుత్వాల నుంచో జనాల నుంచో ఆపదలో రైతుల్ని ఆదుకుంటారని భరోసా ఉండకపోవచ్చు. కానీ అదే ప్రభుత్వానికి, అదే జనాలకి రైతు అనేవాడు ఉన్నాడు, తాను పస్తురుండైనా ఎదుటివారికి అన్నం పెడతాడనే భరోసా ఎప్పటికీ ఉండాలి అని చెప్పేసరికి సతీష్, జానకమ్మలకు నిజమే కదా అని అనిపించింది. సతీష్ ఆలోచిస్తూ, భూమిని వదలద్దు, కౌలుకి చేద్దాం అని అంటూ ఉంటే గణపతి ఆనందంగా, జానకమ్మ ఆశ్చర్యపోతూ, ఇదేంటి సతీష్ కౌలుకి చేద్దామంటున్నాడు అని చూస్తున్నారు. సతీష్ కొనసాగిస్తూ, కానీ నాన్న, మన కుటుంబానికి కూడా ఆదాయం కావాలి కదా, సిటీలకు వచ్చి ఏదో పని చేసుకొని అవసరమైనప్పుడు, అంటే పంట పండించడానికి ఎలాగో మనం మెషిన్లు వాడుతున్నాం కాబట్టి అవసరమైనప్పుడు ఉంటే సరిపోతుంది. ట్రాక్టర్కి చెప్తే దున్నుతాడు, కూలీలకు చెప్తే ఎరువులు కొడతారు. నేనేమంటున్నానంటే వ్యవసాయం వదలద్దు, అలాగని కుటుంబ పరిస్థితి చూసుకోవాలి కదా. సతీష్ అంటే అదే గణపతికి, జానకమ్మకి సమ్మతంగా అనిపించింది. సరే అయితే ఇప్పుడే నాయుడు గారి ఇంటికెళ్ళి ఇదే విషయం చెప్పి వస్తాను అని ధైర్యంగా బయలుదేరాడు గణపతి. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.